మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని కాచవని సింగారం మెయిన్ రోడ్ పైన మహిళలు ధర్నా నిర్వహించారు. కాచవని సింగారం గ్రామంలోని మహేశ్వరి నగర్ కాలనీ వాసులు గత ఏడాదిగా నీళ్ల సమస్యతో బాధపడుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదని గ్రామస్తులు మహిళలు ఖాళీ బిందులతో వార్డ్ కార్యాలయం దగ్గర మెయిన్ రోడ్ పై బైఠాయించి ధర్నా చేపట్టారు. గ్రామస్తులు మున్సిపల్ అధికారులకు 6 నెలల నుంచి ఫిర్యాదులు చేసినా మున్సిపల్ అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు. ఇక్కడ బిస్లరీ వాటర్ ప్లాంట్ మహేశ్వరి కాలనీ దగ్గరలో ఉన్న హెచ్ఎండిఏ వెంచర్ లో విచ్చలవిడిగా బోర్వెల్స్ వేయడం వలన భూగర్భ జలాలు అడగంటిపోయి వాటర్ రావటం లేదన్నారు. వాటిని అరికట్టి తమకు మున్సిపల్ ద్వారా నీరు సరఫరా అయ్యే విధంగా చూడాలని మున్సిపల్ ఏఈ మహిపాల్ కు వచ్చి తమ నీటి సమస్య పరిష్కారం చూపుతారని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ ధర్నాలో స్థానిక బీజేపీ సీనియర్ నాయకులు కోటగిరి ప్రభంజన్ గౌడ్ మద్దతు తెలిపారు. నా పేరు షమీము. మేము 80 గజాల ఎర్రకోట్రస్ నుంచి ఉన్నాం. మేము దాదాపు మాకు 6 నెలల నుంచి మంచినీళ్ళు లేదు. మంచినీళ్ళు అయితే 1 సంవత్సరం అయిపోయింది. ఉప్పు నీళ్ళు అయితే 6 నెలల నుంచి నీళ్ళే లేదు. మాకు ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఆడోళ్ళు మొత్తం బిందెలు తీసుకొని అటు ఇటు తిరుగుతుండ్రు. ఏడ నీళ్ళ సమస్య కొంచెం కూడా లేదు. మాకు కరెంటు లేదు, మాకు కమ్మాలు లేవు, మాకు పాముల తేళ్లలో ఉంటున్నాం. మాకు ఏం లేదు. మాకు నీళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఈ అందరు ఆడోళ్ళకి ఎంత ఇబ్బంది నీళ్ళకి అవుతుంది. అందు గురించి ఇప్పుడు మంచి నీళ్ళు అయితే సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఉప్పు నీళ్ళు అయితే మొత్తానికి 6 నెలలు అయింది. మాకు నీళ్ళే లేదు. మా పరిష్కారం ఏంది? మాకు ఉండాలి, సావాలి, ఏం చేయాలి? మేము ఆడోళ్ళు ఎంత అని చేయాలి? నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? మాకు మస్తు ఇబ్బంది నీళ్ళ గురించి అవుతుంది. గ్రామ పంచాయతీకి పోతే అక్కడ పొమ్మంటారు. మున్సిపల్ అయి కూడా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు కూడా ఏం చేస్తలేదు. పోచారం పొమ్మంటారు. ఏం చేయాలి? మేము పోచారం పోయి ఈయన ధర్నా చేసినాం. మాకు ఏదో ఒకటి పరిష్కారం ఇప్పుడు కావాలి. మాకు నీళ్ళది మాకు. థ్యాంక్ యూ సార్. మహేశ్వరి కాలనీలా ఒక దళారి, నీళ్లు అమ్ముకునే దళారి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి గవర్నమెంట్ బోర్లు ఏమో 600 ఫీట్ల బోర్లు గ్రామ పంచాయతీ వాళ్ళు వేస్తే నీళ్లు అమ్ముకునే వాళ్ళు 2000 ఫీట్లతోటి 5 బోర్లు వేసుకొని వాళ్ళు ప్రతిరోజు లక్షల లీటర్ల నీళ్లు అమ్ముకొని వ్యాపారం చేసుకుంటున్నారు. దీనిపైన మేము గతంలో కమిషనర్ గారికి చెప్పినాం, గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలో చెప్పినాము. కానీ పేద ప్రజలను మాత్రం పట్టించుకోవట్లేరు. ఇక్కడ ఉన్న పేద ప్రజలు అందరూ డైలీ లేబర్స్, రోజు డొక్కాడితే కానీ రెక్కాడితే కానీ డొక్కాడలేని పరిస్థితులు ఉన్నోళ్ళు వీళ్ళందరూ బోర్లు వేసుకొని మంచినీళ్ళు తీర్చుకునే వ్యవస్థ ఉన్నదా? ఇక్కడ ప్రతి ఇంటి ట్యాక్సీలు కట్టకపోతే బిల్ కలెక్టర్లని ఒక్కొక్క ఇంటికి 2 సార్లు 3 సార్లు పంపించి ట్యాక్సీలు వసూలు చేసుకుంటున్నప్పుడు మాకు కనీస అవసరాలు తీర్చలేని మున్సిపల్ ఉన్నది ఎందుకు? మేము మున్సిపల్ కమిషనర్ గారు రావాలి, మాకు మంచినీటి సమస్య పైన తీర్చాలి. అదే విధంగా మేమందరం ఇదే ఉన్నాం. మీరు మీడియా మిత్రులు అందరూ వచ్చారు. ఇక్కడ పక్కనే గవర్నమెంట్ స్కూల్ ఉంది. గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళి అందరు పేద పిల్లలు, మీరు ఆ స్కూల్లో కనీసం బాత్రూమ్లలో కూడా నీళ్లు లేవన్నా. కనీసం ఈ వాటర్ అందించలేని కమిషనర్ మాకు ఎందుకు ఇక్కడ ఉన్నది కూడా? అలాంటప్పుడు మాకు గ్రామ పంచాయతీ ఉంటేనే కదా మాకు. పోచారం మున్సిపాలిటీలో కలిసిన మున్సిపాలిటీలో కూడా ట్యాక్సీలు అన్ని డబల్ ట్యాక్సీలు తీసుకుంటారు. దీనిపైన కమిషనర్ గారు వెంటనే రావాలి, మాకు మంచినీటి సమస్య తీర్చాలి. మహేశ్వరి కాలనీలకి సపరేట్ గా వాటర్ సమస్య అనేది లేకుండా చేయాలి. చేసేంత వరకు మేము ఈ పోరాటం ఆపం. మేము అన్న గతంలో 6 నెలల నుంచి పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నాము. పోచారం కమిషనర్ గారితో కూడా మాట్లాడినాము. కమిషనర్ ఆఫీస్ లో కూడా మేము కంప్లైంట్ ఒకటి రేజ్ చేసి వచ్చినాం. కమిషనర్ గారు ఏమంటారు, నిన్న మాట్లాడితే మాకు సంబంధం లేదు, ఏఈ గారు వాటర్ ఏఈ గారితో మాట్లాడారు అని చెప్పి నిన్న ఏఈ గారు నెంబర్ ఇచ్చిండు. ఏఈ గారికి కూడా ఫోన్ చేసినాం. మేము ఫోన్ చేస్తే ఆయన కూడా చూస్తాము చేస్తాం అనే విధంగా మాట్లాడింది తప్ప వచ్చి పరిష్కారం చేస్తామని కూడా చెప్తలేడు. ఏడా 1000 కుటుంబాలు ఉంటాయి. మహేశ్వరి కాలనీలో 1000 కుటుంబాలు ఉంటాయి. 1000 కుటుంబాలకు కూడా నీకు ఇప్పటి వరకు నీళ్ళు అందేలేని ఘనత ఈ పోచారం మున్సిపల్ కమిషనర్ గారిది. 6 నెలలు అవుతుందన్న. 6 నెలల నుంచి ఇదే ప్రాబ్లం మాకు. 6 నెలల నుంచి మళ్ళీ బోర్లు ఒకటే అన్న. హెచ్ఎండిఏ వెంచర్లు చేసినప్పుడు వాడు 50 బోర్లు వేసుకునేటప్పుడు అక్కడ పేద ప్రజలు ఉన్నారు. మళ్ళీ వీళ్ళందరూ బోర్లు వేసుకుంటే భూగర్భ జలాలు నీళ్ళని అక్కడికి వెళ్ళిపోతాయి. మళ్ళీ వీళ్ళ పరిస్థితి ఏందని పట్టించుకునేటోడు కూడా లేడు. మేము దానిపైన అడిగినాం, సార్ మళ్ళీ ఇన్ని బోర్లు వేస్తున్నప్పుడు ఇక్కడ మహేశ్వర్ కాలనీలో ఇప్పటికే వాటర్ సరిగా రావు. వాటర్ సరిగా రానప్పుడు మీరు ఇన్ని బోర్లు వేస్తే మా పరిస్థితి ఏంటి సార్ అని కూడా అడిగినాం. మాకు మంచినీళ్ళు రావాలన్నా. మాకు మంచినీళ్ళు కనీసం బాత్రూమ్లలో పోయినాక కూడా నీళ్లు లేవు పరిస్థితి.